పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి మా న్యాయవాది సుబ్బారావును విపరీతంగా మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు హింసించడం జరిగింది. ఎందుకంటే ఒక నిందితుల వైపు వాళ్ళు మాట్లాడుతూ నిందితులకు కొప్పు కాస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను మన సుబ్బారావు గారు తీసుకుని వెళ్ళినప్పుడు బాధితుల వైపు ఉండాల్సినటువంటి పోలీసులు సుబ్బారావు గారిని ఒక బందిపోటును నిర్బంధించినట్టుగా 30 మంది పోలీసులను నిర్బంధించి నువ్వు బ్రీత్ చేసుకుంటావా లేదని చెప్పేసి ఈ సిఐకి చెప్పడం జరిగింది. ఈ సిఐకి ఎటువంటి అర్హత ఉన్నది అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. సిఐ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు మాత్రమే నువ్వు బ్రీత్ అనేది పెట్టాలి, కానీ ఆ రకంగా కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఒక న్యాయవాదికి నీవు ఏ రకంగా బ్రీత్ అనేది పెడతావు అని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇది నీ యొక్క డ్యూటీస్ ను మిస్యూజ్ చేసినట్లే. కాబట్టి మేము అధికారులకు ఏమని చెప్తున్నామంటే సిపి గారికి కానీ తర్వాత డీజీపీ గారికి కూడా మేము చెప్తున్నాము, మీరు తక్షణమే సిఐ మీద చర్య తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా మేము అడ్వకేట్ల తరపున మేము చెప్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మరి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో విక్టిమ్స్ ఎంతో మంది చాలా బాధితులు ఉన్నారు. ఒక విక్టిమ్ ఒక వ్యక్తి అయితే ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇంత సీరియస్ గా ఉన్నటువంటి విషయాన్ని పక్కదో పట్టించే విధంగా ఒక టెర్రరైజ్ చేస్తా ఉన్నారు. అడ్వకేట్లను టెర్రరైజ్ చేస్తా ఉన్నారు. అడ్వకేట్లకు బాధితులకు ఉండేటువంటిదే మరి అడ్వకేట్లను నువ్వు స్టేషన్ కు రావద్దు అని చెప్తూ నీ మీదనే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి సుబ్బారావు అడ్వకేట్ ను మరి ఏ రకంగా అయితే బెదిరించిండ్రో ఆ బెదిరించినటువంటి సిఐని మరి ఎస్ఐని మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా కానిస్టేబుల్ అందరినీ కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అదొక్కటే కాదు, ఆయన సుబ్బారావు గారు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడే ఒరే నీకేం పని రా, నీ అడ్వకేట్ అయితే నీవేం చేద్దరా, నీ అడ్వకేట్ అయితే మేము భయపడతామా, నీవేం చేస్తావు చేసుకో అని చెప్పేసి ఈ రకమైనటువంటి బూతు మాటలు కూడా మాట్లాడాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదొక్కటే కాదు, మా సుబ్బారావు గారికి ఏ రకంగా అయితే ఇప్పుడు చాలా థ్రెట్స్ వస్తా ఉన్నాయి. ఆయన లైఫ్కే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయనకు ప్రొటెక్షన్ లైఫ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇదే విధంగా ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా న్యాయవాదులను విపరీతంగా బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పుడైతే ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నారో అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాము. అదొక్కటే కాదు, సిఐ మీద మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడే రిట్ పిటిషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.